ప్రతిసారి మనమే మోసపోతున్నాం. దయచేసి ఈసారి నేను చెప్పేది వినండి. కంపల్సరీ మీ దగ్గర ఒక 10 టన్నుల మామిడికాయలు ఉంటే అందులో 5 టన్నులు అమ్ముకునే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం 5 అన్న అమ్ముకునే ప్రయత్నం చేయండి. 2 అమ్ముకుంటారా 3 అమ్ముకుంటారా ఎంతో కొంత కానీ సేఫ్లో పడే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఈసారి కూడా లాస్ట్లో మాత్రం పడకండి. ఇది నేను చెప్పేది. ఇంకా 5 టన్నులతోటి మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారా లేకపోతే ఆగుతారా అది మీ చాయిస్. కానీ నేను చెప్పేది అయితే సగమన్నా అమ్ముకొని సేఫ్లో ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాజు. మీరు చూస్తున్నది రైతు కలం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మామిడి పండ్ల రేటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 24/4 ఏప్రిల్. మనకి ఈరోజు మామిడి పండ్ల రేట్లు వచ్చేస్తే నిన్నటికి ఆల్మోస్ట్ అంతే 5 నుంచి కొన్ని చోట్ల 5 రూపాయలు తగ్గినాయి, ఇంకొన్ని చోట్ల అదే రేట్లో నడుస్తున్నాయి. మొత్తానికైతే రేట్లు కొంచెం ఇంకా కరెక్ట్ సెటప్కి అయితే రాలేదు, కాన్స్టాంట్ రేట్ కాలేదు. ఇప్పటికీ రేట్లు డౌనే ఉంటున్నాయి. మనకి ఈరోజు మనం ఈ వీడియోలో ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే కరీంనగర్, హైదరాబాదు, వరంగల్, సింధనూరు, గుల్బర్గా, నాందేడు, అనంతపూరు, వరంగల్, మనం ఈడ మనం ఇలా మాట్లాడుకోవాలంటే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ రేట్లు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మనం ఎస్పెషల్లీ బంగినపల్లి, కేసరి, హిమాయతు, మల్లిక, హపసు, కోప్రాకైరి, దశేరి, చిన్న రసాలు, తోతాపురి, మల్లిక వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకేమన్నా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కింద కామెంట్లో అడిగే ప్రయత్నం చేయండి. నేను మ్యాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్లు ఉన్నా అడిగితే బయ్యర్లు, ఫార్మర్లు చాలామంది ఉన్నారు. అందులో మీకు నేను కాకపోయినా చాలామంది ఆన్సర్ ఇస్తారు. కింద ఫస్ట్ కామెంట్లో మెసేజ్ ఇస్తాను, నెంబరు వాట్సాప్ గ్రూపు లింక్ అందులో పెడతాను. మనకి ఈరోజు రేట్లు వచ్చేస్తే కరీంనగర్లో బాదాం వచ్చేస్తే 33, 35, 34, 35, 42, 46, 36, 53, 24, 31 ఈ రేట్లు అయినాయి. మనకు దీన్ని మాట్లాడుకోవాలంటే 31, 33, 35, 34, 35, 42, 46, 36, 53, 24. మనకు లోయెస్ట్ 24 రూపాయల నుంచి 51 రూపాయల మధ్య పోయింది. 25 to 50 రూపీస్ మధ్య పోయింది. 25 నుంచి 50 రూపాయల మధ్య పోయినట్లు లెక్క. మొత్తానికైతే రేట్లు అయితే ఇంకేం పెరగలేదు నిన్నటితో పోలిస్తే. మనకు కరీంనగర్ మార్కెట్ అయితే ఇప్పటికీ డౌన్ ఉంది. కరీంనగరే కాదు, ఆల్మోస్ట్ అన్ని మార్కెట్లు ఇప్పుడు డౌనే ఉన్నాయి. మెయిన్ ఏంటిదంటే అందరూ మన మార్కెట్ వాళ్ళు చెప్పేదైనా బయట వాళ్ళు చెప్పేదైనా ఎవరు చెప్పేది ఏంటంటే అందరు రైతులు భయపడుతున్నారు. వానలకు రేట్లకు దానికో దీనికో మొత్తానికి అయితే భయపడుతున్నారు. ఫ్యూచర్లో రేట్ ఉంటుందో లేదని కచ్చకాయ తెస్తారంటారు. కచ్చకాయ తెస్తే మాత్రం మంచి రేట్ పడదు. నేను చెప్పినట్టు కూడా మీరు తెస్తే మంచిది అయిన కాయనే తేవండి. కాకపోతే మనం ఏం చేయలేం. మనం ముందు ట్రై చేసి ముందు వండించుకుంటామని యూజ్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం కచ్చకాయ తెచ్చుకుంటే దాన్ని ఎవ్వరు కొన్నా మంచి రేటు పడదు. 20 రూపాయలు పడేది అదే రేటు, అదే కాయ. మంగుకాయ కానీ కచ్చకాయ కానీ మంచి రేటు పడది. మంచి పిక్క కట్టి షైన్ వచ్చి కలర్ వచ్చిన దానికి మంచి రేటు పడుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీ దగ్గరలో చిన్న మార్కెట్ ఉంటే అడిగి వెళ్ళే ప్రయత్నం చేయకండి. మంచి పెద్ద మార్కెట్కే వస్తే మంచి రేటు పడే ఛాయిస్ ఉంటుంది. ఒక్కొక్కసారి మార్కెట్లో నేను చాలా వరకు బయ్యర్స్ కానీ మార్కెట్లో కానీ నెంబర్ ఇస్తున్నా. మీరు దాన్నే గుడ్డిగా ఫాలో అవ్వకుండా ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, లేకపోతే మార్కెట్కి వెళ్ళండి, తెలుసుకోండి మార్కెట్ ఎట్లుందో, మీకు మీ టైప్ కాయ రేట్ ఎట్లా పడుతుందో తెలుసుకొని మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ముందే తీసుకొస్తే తర్వాత పక్క మార్కెట్లో మంచి రేటు పడుతుండొచ్చు, దీన్ని చూసి మనం ఫీల్ అవుతాం. సో ఒక 4 మార్కెట్లు చూడండి ఏడ మంచిగా ఉన్నది. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరం మొత్తం వెయిట్ చేసింది దీని కొరకే మంచి రేటు పడాలి. సో కంపల్సరీ 4 మార్కెట్లు చూసి ఇప్పుడు హైదరాబాద్ వచ్చారనుకో, అక్కడ ఒక 5-10 మార్కెట్ చూస్తే మీకు ఎక్కడ మంచి రేటు పోతుందో మీకు ఐడియా వస్తుంది. అందులో మీరు అఫీషియల్ దానికే వెళ్ళండి. ముందే ఆడ మార్కెట్ ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడుకొని కాయ వాళ్ళే తెంపుకొని పైసలు ఇవ్వకుండా అసలు పనులు ఏం పెట్టుకోకండి. రైతులు కానీ బయర్స్ కానీ ఎవరు మోసపోకండి. కరీంనగర్లో దసరా వచ్చేస్తే 31, 45, 57, 55, 61, 51 మధ్య పోయింది. 31, 45, 57, 55, 61, 55, 51 ఈ రేటు మధ్యలో ఉంది. మనకు దశేరి 30 నుంచి 60 మధ్య నడుస్తుంది. దశేరి కూడా నిన్న మనకు టాప్ హైయెస్ట్ 75 అయింది, 75 రూపాయలు. అది టాప్ రేట్ రాకపోయినా కానీ 65 ఒక 10 రూపాయలు తగ్గింది నిన్నటికి టాప్ రేటు. 30 నుంచి 60 మధ్య నడుస్తుంది. 30 నుంచి 60 మధ్య దశేరి రేట్ నడుస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేస్తే బాదామి 15 నుంచి 50 మధ్య నడుస్తుంది. 15 to 50 రూపీస్. కొంచెం టాప్ ఉంటే 80 రూపీస్ కూడా పడుతుంది. 15 నుంచి 50 రూపాయలు, 80 రూపాయలు మంచి రేట్ పడుతుంది. మంచిగా ఉంటే కాయ పేపర్ మాల్. మనకు దశేరి వచ్చేస్తే 30 నుంచి 60 రూపాయల మధ్య పడుతుంది. 30 to 60 రూపీస్ ఇది హైదరాబాద్లో. మల్లిక వచ్చేస్తే 15 నుంచి 30 రూపాయలు. మల్లిక రోజంతా కొద్ది డౌన్ అవుతుంది. మనకు 15 to 30 రూపీస్ పడుతుంది మల్లిక. 15 నుంచి 30. అపాస్ వెరైటీ 80 నుంచి 100 ఆ మధ్య నడుస్తుంది. అపాస్ కూడా కొంచెం రేట్లు తగ్గినాయి. నెక్స్ట్ తోతాపూరి వెరైటీ వచ్చేస్తే మనకు 15 నుంచి 35 మధ్య నడుస్తుంది. 15 to 35 రూపీస్ మధ్య నడుస్తుంది తోతాపూరి వెరైటీ.
కొంచెం ఇది రేట్లు అదే ఒక సెట్ అయినట్టే ఉంది. కాకపోతే ఇది రేపు అన్ని సెట్ అన్నిటికైనా మళ్ళీ రేపు ఎటు మారుతుంది తెలియదు. నాటి అవి రేట్ వచ్చేసి చాలా రేటు తక్కువ ఉన్నాయి. 10 రూపాయల కిలో కూడా పోతున్నాయి. తీసుకొస్తే కూడా మన కూలీలు వాడట్లేవు. మ్యాక్సిమం కొన్ని ఇటువంటి తెలియని వెరైటీలు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. కొంచెం తెలిసిన వాటిని పెట్టుకుంటే బెస్ట్. నేను దీని మీద ఒక వీడియో కూడా చేసిన డెడికేటెడ్, ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తా. ఒకసారి చూడండి. నాటి అయితే ఏం తెలియని వెరైటీలు తెచ్చుకోకండి. మంచి తెలిసిన నర్సరీలనే మంచి చెట్లు ఒకసారి రైతులను తెలుసుకొని మంచి దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేయండి. హిమాయత్ వెరైటీ వచ్చేస్తే 100 నుంచి 135, 100 to 135 పోతుంది హిమాయత్. కోప్రాకాయ వెరైటీ వచ్చి కొబ్బరి మామిడి అంటుంది దీన్ని. ఇది మనకు 30 నుంచి 50, 45 మధ్య పోతుంది. 50 అంతే టాప్ అంతే పోతుంది. 30 to 45, 50. నెక్స్ట్ కేవీఆర్ మార్కెట్లో కేసరి వచ్చేస్తే 110 పోతుంది. మనకు 110 రూపీస్ పోతుంది. ఇది హైదరాబాద్లో కేవీఆర్ మార్కెట్లో. హిమాయత్ వచ్చేస్తే 135 పోతుంది. 110 రూపాయలు కేసరి. హిమాయత్ 135. చిన్న రసాలు 15 నుంచి 30. చిన్న రసాలు కానీ, పెద్ద రసాలు కానీ, చెరుకు రసాలు కానీ, ఈ 3 ఇదే రేట్లో నడుస్తున్నాయి. కొంచెం డౌన్ అటుకి నడుస్తున్నాయి. 10 నుంచి 40 ఆ రేంజ్లో నడుస్తున్నాయి. కొంచెం మంచి కలర్ ఉంటే ఒక 30, 35, 40 పడుతున్నాయి. 30, 40 పడుతున్నాయి. మంచి లేని అయితే 10, 15, 20 లోపే పోతున్నాయి. సో వీటికైతే రసాలకైతే బాగా రేట్లు డౌన్ అయినాయి. చాలా వరకు ఇది అనంతపూరు ఈ ఆంధ్ర అటు సైడ్ ఆంధ్ర రాయలసీమ సైడ్ ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చరికి ఇంకా రేట్లు ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోద్ది. ఇదైతే మనకు రసాలకైతే రేట్లు డౌన్ అయినాయి. ఇది ఒకటి గుర్తుంచుకోండి రైతులు. ఒక విషయం, డైలీ 4-5 అవర్స్ దీని మీదే వీడియో నేను ఏ ప్లేస్లో ఎట్లుంది రేట్లను అనాలిసిస్ చేసి డైలీ అనాలిసిస్ చేస్తూ విశ్లేషణ చేస్తూ మనకు రేట్లు రేపు ఎట్లుంటాయి, ఎటు పోయే ఛాయిస్ ఉంటుంది, ఏం చెప్తే మనకు రైతులకు ఏమైనా ఉపయోగపడుతుంది, బయర్స్ ఉపయోగపడుతుంది, మార్కెట్ను కొంచెం క్లారిటీ అనాలిసిస్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి మీరు దాన్ని అర్థం చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా కింద మీకు ఏమైనా డౌట్ ఉన్నా అడగండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేస్తేనే ఇది ఎంతోమందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది, మాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇక నెక్స్ట్ హైదరాబాద్లో సుందరి వెరైటీ వచ్చేస్తే 40 నుంచి 60. మొన్నటికి ఇవాళకి ఇంకా తగ్గుతూనే ఉంది. సుందరి మొన్న మనకు 90, 100 దాకా కూడా పోయింది. ఇప్పుడైతే మనకు 40 నుంచి 60 మధ్యనే మ్యాక్సిమం ఒక 70 దాకా పడుతుండొచ్చు. మనం చూసిన మార్కెట్ అయితే ఒక 60 దాకా పడ్డది. మొత్తానికి అయితే రేట్లు డౌన్ అవుతున్నాయి. వరంగల్ వచ్చేస్తే బాదాం వచ్చేస్తే 115 రూపాయలు పడ్డది టాప్ రేటు. ఇది నాకు ఎక్కడ పడ్డదో కూడా ఐడియా లేదు. నాకు వాళ్ళు విజువల్కే చూపిస్తుర్రా. నిజానికైతే కాయ చాలా నీట్గా ఉంది. కాకపోతే మనం తీసుకపోతే కూడా కవర్ కట్టిన పేపర్ మాల్కే ఇంత పడుతుంది. కవర్ కట్టిన దానికి నార్మల్ పోతే బాదాం వచ్చేస్తే 50, 60 కూడా పోలేదు, 50 రూపాయలు పోయింది. మనకు 50 రూపీస్ పోయింది బాదామి. దశేరి వచ్చేస్తే 60 రూపాయలు పోతుంది, 60 రూపీస్ దశేరి. ఇది మనకు కరీంనగర్ కానీ వరంగల్ కానీ సేమ్ రేట్ నడుస్తుంది. 50 నుంచి 60 మధ్య నడుస్తుంది దశేరి కానీ బంగినపల్లి కానీ. మంచి లేకపోతే ఇంకా రేట్లు తక్కువ అవుతున్నాయి. క్వాలిటీని బట్టే మంచి రేట్. ఎవరైనా బయ్యర్స్ చెప్పేది ఏంటంటే మంచి క్వాలిటీ ఉంటే మంచి రేట్ పడుతుంది. 80 రూపాయల దాకా పోతుంది బంగినపల్లి. మంచి టాప్ క్వాలిటీ ఉంటే, కాకపోతే లేనిది మాత్రం కచ్చాగా ఉంటే లేకపోతే డల్ మంగున్నా కానీ 30, 40, 50 లోపే పోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ సింధనూరు మార్కెట్లో సింధనూరు అడుగుతున్నారు చాలా వరకు. హిమాయత్ వచ్చేస్తే మనకు 80 నుంచి 150 దాకా పోతుంది. 80 to 150 రూపీస్ సింధనూరు మార్కెట్. కేసర్ వచ్చేస్తే 75 నుంచి 90 రూపాయలు పోతుంది. 75 to 90 రూపీస్. లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే 45 నుంచి 60 అంతే పోతుంది. 45 to 60 రూపీస్. ఇది కర్ణాటకలోని సింధనూరు. అది దగ్గర వాళ్ళు అటు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇదే కర్ణాటకలో గుల్బర్గాలో మనకు కేసరి 75 పోతుంది, 75 రూపీస్ కేసరి. దశేరి వచ్చేస్తే 60 రూపాయలు, 60 రూపీస్. లాల్బాగ్ వెరైటీ అదే 45 to 50, 60 మధ్య పోతుంది. సేమ్ ఇది కర్ణాటకలో ఇవన్నీ ఒకటే రేట్ నడుస్తుంది. నాందేడ్లో కేసరి వచ్చేస్తే 110. చాలా వరకు కేసరి మీరు ఎక్కువ మాలే మంచి షైన్ ఉంటే మహారాష్ట్ర నాందేడ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొంత ఉంటే కొంతలో ఉంటే తీసేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అన్నీ అర్థమైనా అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ కావండి. వాట్సాప్ గ్రూప్లో నేను ఫస్ట్ యూట్యూబ్ వీడియో కింద ఫస్ట్ కామెంట్లో మెసేజ్ చేస్తా, దానికి పిన్ చేస్తా. దాన్ని మీరు అందులోకి వెళ్ళి జాయిన్ కావచ్చు. లేకపోతే నాకు అందులో మీరు అడిగినా కూడా నేను పర్టికులర్ మీరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో దాని నెంబర్ మీరు వాట్సాప్లో అడిగినా నేను గ్రూప్లో జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ, కామెంట్ పెట్టే వాళ్ళందరికీ, రెస్పాండ్ అయ్యే అందరికీ, రెగ్యులర్ వీడియోస్ చూసే అందరికీ చాలా థ్యాంక్స్. మన వీడియో ఇంకా ముందటికి వెళ్ళాలి. ఎంతోమంది రైతులకు, బయ్యర్స్కు కానీ తోటపట్టలకు కానీ ఉపయోగపడాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా శ్రేయస్సు కోరుకునే శ్రేయబులందరికీ చాలా థ్యాంక్స్. ఇంకో విషయం, ఇప్పుడు కాని వాళ్ళు ఇంకా ఉన్నోళ్ళు మాత్రం ఇప్పటికే ఏం నర్వస్ కాకండి. మీరు కంపల్సరీ దానికి తోటకు మంచి ఎరువులు ఇచ్చే ప్రయత్నం చేయండి. 13-0-45 డ్రిప్లు ఇవ్వడం కానీ, లేకపోతే పొటాష్ ఎరువులు ఎక్కువ ఇచ్చుకోవడం ప్రయత్నం కానీ అటువంటి చేసే ప్రయత్నం చేయండి. మనం కాల్షియం నైట్రేట్ అటువంటిది ఇవ్వడం కానీ చేయండి. చేస్తే మీకు కాయ మంచి ఎదుగుతుంది. ఇంకా మనకు మార్కెట్ అయిపోలేదు. ఇప్పటికే చాలామంది డీలా పడిపోతున్నారు. అట్లేం కాకండి. చాలా వరకు మార్కెట్ ఇంకా మనకు మే ఉంది.
జూన్ హాఫ్ దాకా ఉంది. కాకపోతే మీ కాయ చిన్నగా ఉందా పెద్దగా ఉందా, చిన్నకాయ మాత్రం తెంపుకొచ్చే ప్రయత్నం చేయకండి. చిన్నకాయ తెస్తే మాత్రం చాలా లాస్ అవుతుర్రు రైతులు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీకు నిజానికి చెట్టు మీద కాయ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే మంచి అయిన కాయ తెంపే ప్రయత్నం చేయండి. అంతేగాని మొత్తం కాయ తెంపేస్తే మాత్రం మీరు ఘోరంగా లాస్ అయిపోతారు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నిన్న కొన్ని ప్లేస్లలో ఆల్మోస్ట్ మా పర్టికులర్ సిద్దిపేట సరౌండింగ్స్లో కొన్ని చోట్ల వర్షాలు, ఉరుములు, గాడుపులు కొన్ని వచ్చినాయి. దానికి మాగిరైతే కాయ అయితే ఏం రాళ్ళేం పడలేదు. మీ దగ్గర వర్షం కానీ గాడుపులు లాంటివి ఏమైనా వచ్చి ఇప్పటికీ ఏమైనా ఇంపాక్ట్ అయిందా, మార్కెట్ రేట్ ఏమైనా మారే ఛాయిస్ ఉందా, మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే దానికి కింద ఆన్సర్ ప్రయత్నం చేయండి. మీ సైడు వర్షాలు ఏమైనా పడ్డాయా ఏమైనా చెప్తే రేపు ఎట్లుంటుంది వెదర్ అనేది ఒక ఐడియా ఉంటుంది మనకు. మార్కెట్ ఎటు మారుతుందని మీ దగ్గర ఉన్న బయ్యర్స్ కానీ వాళ్ళు ఉంటే మీరు మీ ఒపీనియన్ కూడా చెప్పండి. రేట్లు మారుతాయా, రేపు పెరుగుతా తగ్గుతాయా చెప్తే రైతులకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.